తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. షెడ్యూల్డ్ ఏరియాస్ లో పెసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పెసా మహోత్సవ్ విశాఖలో రెండో రోజు కొనసాగుతుంది. పోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తార్ శేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో పలు అంశాలపై చర్చించారు. రజకుల వృత్తి చెరువుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రజాప్రతినిధులు, అధికారులు అనుసరించకపోవడంతో రజకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రజక జన సంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. రజకుల వృత్తి చెరువుల లీజు సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొవ్వూరు పట్టణంలోని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని పిల్లంగొయ్యి రజకుల చెరువు లీజు విషయంలో అధికారులు ప్రభుత్వ జీవోలను అనుసరించకుండా లీజు విధించారని ఆరోపించారు. లీజు విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యలమంచల శేషు, కొంజర్ల పౌలుబాబు, కడెల్లి సుబ్బయ్య, కోటిచుక్కల నాగేశ్వరరావు, సాంబశివరావు, కండ్రిక శ్రీను, కండ్రిగ ఏడుకొండలు, బుజ్జిబాబు, అత్తిల రాంబాబు, ఆరుగొల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనే గ్రామంలో రజకుల చెరువు 4 ఎకరాలు ఉంటాయి. దాంట్లో వాటర్ భాగం 1 ఎకరం ఉంది. ఈ చెరువు ఇచ్చిన తర్వాత 6,000 ఒక 6 సంవత్సరాలు తర్వాత ఇంకో 2,000 వేసి ఇవ్వటం, తర్వాత జరిగిపోయిన లాస్ట్ 3 years కలిపి 20,000 సంవత్సరానికి 20,000 వేసారు. తర్వాత ప్రజెంట్ 1434 ఫెసిలిటీ నుండి 35, 36 ఈ 3 ఫెసిలిటీ కలిపి ఒకేసారి పెంచి 75,000 వేశారు. ఇట్స్ నాట్ కరెక్ట్. 499 జీవోలో సర్పంచ్, ఎండిఓ, డిఎల్పిఓ కమిటీ, 4 కమిటీ. ఆ కమిటీలో డిఎల్పిఓ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ కమిటీలో 6 వేసి మరి సంతకాలు పెట్టించారు. అది అంటే ఇంకొక ఇద్దరు పెరగడం వల్ల ఈఓఆర్డీ అండ్ సెక్రటరీ పెరగడం వల్ల కాస్త కొంత లీజు పెరుగుతుంది. అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నేను లాస్ట్ టైం కూడా మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా నేను పిఆర్ మంత్రి అయితే మీకు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. రెండోది, రజకుల చెరువులో మాన్యువల్ రేట్స్ ఇవ్వాలని కోరుకున్నాం. శాశ్వత హక్కు ఇచ్చినట్లయితే ఈ లీజు తగ్గించడం, పెంచడం అనేది మాకు బాధ ఏముండదు. అయితే ఈ విషయంలో వీళ్ళకి సహాయం చేయాలని ఇప్పుడు డిఎల్డిఓ గారు రెడ్డి గారు నాతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అనంతకుమార్ సూపరింటెండెంట్ గారు కూడా వారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సానుభూతితో పరిశీలిస్తున్నారు. అయితే ఈ డివిజనల్ పరిధి కంట్రోల్లో
ఏ గ్రామాలు చెరువులు ఇచ్చారు, ఏ గ్రామాలు చెరువులు ఇవ్వలేదనే వివరాలు కూడా నేను అడిగాను. ఆ వివరాలు కూడా వాళ్ళు ఇచ్చినట్లయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రెండోది ధోబీఘాట్స్కే 3 కోట్లు 111 జీవో ఇచ్చారు. ఆ జీవో 2018లో ఇచ్చారు. 2018లో వచ్చిన తర్వాత మరమ్మతులకి ఒక్కోదానికి 3 లక్షల పొమ్మని ఇచ్చారు. అయితే 6 రోజులుగా కానీ ఇప్పుడు నిధులు రాలేదు. అయితే నేను అడిగేది ఏంటంటే అక్కడ విశ్రాంతిగా ఉంటే అది మరమ్మతులకు ఉందా మామూలుగా ఉందా కన్సల్ట్ సెక్రటరీలు గవర్నమెంట్కి పంపించి మాకు కూడా కాపీ పెడితే మేము ఫలానా విశ్రాంతి భవనం సిద్ధమైపోయింది అని అడగడానికి ఉంటుంది. డిఎల్డిఓ గారిని కలవడానికి వచ్చాను. వారు మాట్లాడారు, వారు ఫోన్లో మాట్లాడారు, బయట క్యాంప్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడారు. ఇదే విషయాన్ని నేను సూపరింటెండెంట్ అనంతకుమార్ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. అందువల్ల మాకు సహాయం చేస్తారని కోరుతున్నాను. రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ ను మార్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం రైతులను బలి చేస్తారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దుర్మార్గాన్ని కొనసాగిస్తుందా అని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మోటకొండూరులో నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు బస్వాపు రిజర్వాయర్ నిర్వాసితులతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం విద్యార్థులకు స్కూటీలు ఎక్కడానే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేస్తాం. ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము. ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం. రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం. ఎయిమ్స్ 2015-14 ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా 2016లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో, కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి 750 కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి. ఇంకొక 450 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి. అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పిన ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఆ కాంట్రాక్టర్ అనేటటువంటి వాడు తొందరగా అది ఫినిష్ చేసేటట్టు చూడండి. లేకపోతే ఎయిమ్స్ ఉంది కదా అని అక్కడ పోయినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అంత మంచి ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు వెంటబడి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ RRRకి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే రాయగిరి ఇదివరకు ఊరుగా ఉన్నది టౌన్లో కలిసిపోయింది. ఈ రాయగిరి గ్రామంలో మరి ఇప్పటికే 7-8 దఫాలుగా రకరకాల ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రజలు చాలా త్యాగం చేసి ఉన్నారు. మరి ఇంత త్యాగం చేసిన ప్రజల్ని ఇక త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి సందర్భంలో రాయగిరి ప్రజల్ని బలి చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే RRR ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇదివరకు 2 సార్లు మారింది. ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంటు, ఇప్పుడు 3వ అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది. దీనికి కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము RRR అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మీ జిల్లాలో మీరు కూడా స్వయంగా కలెక్టరేట్లో కూర్చొని ఒక్క గుంట జాగా కూడా పోనీయ మీ రైతులకు అని చెప్పిండ్రు. మరి చేస్తారా లేదా? ఒకవేళ చేసేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రుల బృందం, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. బాపట్ల జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. కూటమి నాయకులు నిత్యం మీడియాలో కనిపించాలన్న తపనతో రాజకీయాలను ఈవెంట్లుగా మార్చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శలు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణలో అవినీతి జరిగిందన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్వార్థం కోసం రైతులను బలి చేశారని ఆరోపణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.